వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ తదుపరి సిజేఐగా జస్టిస్ గవాయ్ ఆయన 52వ సిజేగా కాబోతున్నారు. 52వ సిజే అంటే దేశంలో సెకండ్ దళిత్ జస్టిస్గా ఆయన నిలబడబోతున్నారు. మొదటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్, ఆయన ఫ్రమ్ కేరళ, ఈయన ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఒకతను దక్షిణాది వాడైతే ఒకతను ఉత్తరాది వాడు. సో ఈవెన్ మహారాష్ట్ర కూడా దక్షిణాది కిందే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు గవాయి సామాజిక వర్గం అంతా కూడా, అంటే వీళ్ళంతా కూడా మహారాష్ట్ర సామాజిక వర్గం. ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో గవాయి వర్గం నేతల వాళ్ళ బ్రదర్, వాళ్ళ సంబంధించిన వాళ్ళ వీళ్ళ సోదరుడు రాజేంద్ర గవాయ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు. ఆర్ఎస్ గవాయ్ రాజకీయాల్లోనే ఉన్నాడు. జస్టిస్ గవాయ్ మాత్రం రామకృష్ణ గవాయ్ మాత్రం ఈయన న్యాయశాస్త్రంలో 1960 అంటే ఆయన పుట్టింది అనుకుంటా, దంపతులకు 60 ఇట్లా జన్మించాడు. న్యాయశాస్త్రంలో ఈయన పట్టా తీసుకున్నాడు. ఎక్కడంటే అమరావతిలో. అయితే అనేక రకాల తీర్పులలో ఈయన యొక్క పాత్ర ఉంది. ఆర్టికల్ 370 రద్దు, అట్లాగే నోట్ల రద్దు, అలాగే ఎలక్ట్రల్ బాండ్స్, అలాగే ఎస్సీ వర్గీకరణ, ఇట్లా చాలా కీలకమైన జడ్జిమెంట్లలో ఈయన పాత్ర ఉంది. చాలా అంటే దళితులలో ఇవాళ కీలకమైన అంశాలలో ఆయన తీర్పులలో ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తర్వాత ప్రతి తీర్పులోనూ ఈయన కనబడతాడు. జస్టిస్ చంద్రచూడ్ 50వ సిజేగా ఉండి, ఖన్నా గారు 51వ సిజేగా ఉంటే, ఇప్పుడు 52వ సిజేగా వాళ్ళ గవాయ్ గారు రాబోతున్నారు. ఆయన వచ్చే నెల 13వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ ఎవరు చేయబోతున్నారంటే మన జస్టిస్ ఖన్నా గారు చేయబోతున్నారు. సో 14వ తేదీ నుండి మే 14వ తేదీ 2025 నుండి జస్టిస్ గవాయ్ గారు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఉండబోతున్నారు. సో ఇవాళ చాలా వర్గీకరణ విషయంలో చాలా కాంట్రవర్షియల్గా ఆయన జడ్జిమెంటు, అంటే ఆయన జడ్జిమెంట్ చదివితే 200 పైగా పేజీల జడ్జిమెంట్ కనుక మనం చదివితే, జస్టిస్ గవాయ్ గారి జడ్జిమెంట్ చదివితే, ఆ జడ్జిమెంట్లో మనకు స్పష్టంగా ఆయన చాలా అంటే హోమోజీనియస్ కాదు, దళితులు హెటెరోజీనియస్ అన్నారు, కానీ అన్టచబుల్గా హెటెరోజీనియస్ కాదు, హోమోజీనియసే. కులాల వారిగా హెటెరోజీనియస్ కావచ్చు, కులాల వారిగా ఏ కులం ఆ కులం వేరు కావచ్చు, బట్ ఓవరాల్గా దేశంలో ఉన్న మొత్తం దళిత కులాలు అన్నీ కూడా అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి అంటరాని వాళ్ళుగా మాత్రమే హెటెరోజీనియస్ అనే విషయాన్ని మనము ఈ సందర్భంగా నొక్కి వ్యాఖ్యానించాం. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు స్వాగతించినాం, కానీ ఈ ఒక్క విషయంలోనే జస్టిస్ గవాయ్ గారితో విభేదించినాం. ఎందుకంటే జస్టిస్ గవాయ్ గారు అన్ని కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయని చెప్పి 100% దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అన్ని కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి. ఈవెన్ వీళ్ళ కులము మహర్ కులము, అక్కడ చమార్ కులము మహర్ కులం మధ్యలో కూడా అంతరాలు ఉన్నాయి. మాన్ కులం మధ్యలో కూడా అంతరాలు ఉన్నాయి. ఏ కులం ఇంకో కులాన్ని పెళ్లి చేసుకోదు. ఈ దేశంలో ప్రతి కులం కులాన్ని ఇంకో కులాంతర వివాహాల నిషేధం. ఈ దేశంలో మన ధర్మం ప్రకారం, వర్ణాశ్రమ ధర్మం ప్రకారము, కులధర్మం ప్రకారము ఒక కులంలో మాత్రమే చేసుకోవాలి పెళ్ళి. ఆ కులంలో పుట్టాలి, ఆ కులంలో చావాలి. ఈ దేశంలో ఏ మతమైనా మార్చుకోవచ్చు, కానీ ఈ దేశంలో కులం మాత్రం మారదు. ఆ విషయం జస్టిస్ గవాయ్ గారు కూడా దొరికారు. అయితే ఇవాళ కులం అనేది అత్యంత కీలకమైన విషయంగా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నది, ఈ దేశ సాంస్కృతిక రంగంలో ఉంది, ఈ దేశ న్యాయ వ్యవస్థలో ఉంది. సో కాబట్టి వీరు కూడా ఎదుర్కొని ఉంటారు. ఆయన డిస్క్రిమినేషన్ ఎదుర్కోలేదు అని చెప్పి నేను అన్నాను, కానీ కాకపోతే ఆయన బయటికి చెప్పుకుంటలేడేమో. బట్ వివక్షత అనేది ఎక్కడైనా కూడా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఇవాళ వివక్షత ఎదుర్కొనే వాళ్ళుగానే ఉంటారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారితో నేను అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కావచ్చు, ఆయన అనేక సందర్భాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నేను పెట్టిన సదస్సులకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆయన రావడం జరిగింది. సో ఆ సదస్సులో కూడా ఆయన చాలా స్పష్టంగా విషయాలు చెప్పడం జరిగింది.
ఆయన వివక్షత ఎదుర్కొన్న తీరును కూడా చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ కానీ ఆయన కానీ ఎలాంటి వివక్షత ఎదుర్కొన్నారో జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు స్వయంగా నాతో చెప్పాడు. సో కాబట్టి వీరితో నాకు పరిచయం లేదు, కానీ జస్టిస్ కేజీ బాలకృష్ణ గారితో బాగా పరిచయం ఉంది. సో ఆయన మొదటి దళిత సీజీ ఆఫ్ ఇండియాగా ఉన్నారు, కానీ గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ కాకపోతే వాళ్ళ మన వర్గాల పక్షాన నిలబడుతున్నారా గట్టిగా వీళ్ళు అనేది కీలకమైన ప్రశ్న. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు కానీ కేసులు వచ్చినప్పుడు కానీ మన వర్గాల నుండి వచ్చిన వాళ్ళు మన వర్గాలకు న్యాయం చేసే దిశగా ఇవాళ వీళ్ళ తీర్పులు కానీ వీళ్ళ విధానాలు కానీ ఉంటున్నాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక మంది న్యాయమూర్తులతో నేను ఇంటరాక్షన్ అయినప్పుడు కూడా దళిత న్యాయమూర్తులు ధైర్యంగా మన వాళ్ళ పక్షాన నిలబడి జడ్జిమెంట్ ఇచ్చిన చరిత్ర చాలా తక్కువ, చాలా అరుదు. సో అట్లాంటి స్థితిలో ఇవాళ అత్యున్నత న్యాయస్థానము చాలా గౌరవనీయమైన న్యాయస్థానము సుప్రీంకోర్టు. సో అట్లాంటి సుప్రీంకోర్టులో రెండవ దళితుడు ఇవాళ ప్రధాన న్యాయమూర్తి కావడం చాలా ఈ దళిత జాతి అంతా గర్వించదగిన విషయం. సో దళిత జాతి అంతా గర్వించదగ్గ విషయం. కానీ ఆ జాతులకు మేలు చేసే జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు, ఆ జాతులకు మేలు చేసే ప్రమోషన్స్ న్యాయమూర్తులుగా వాళ్ళు దళితులను ప్రమోట్ చేసినప్పుడు, ఆ జాతుల్లో వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ డిపార్ట్మెంట్లో న్యాయ వ్యవస్థలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి వీళ్ళంటే ఈ పీడితుల పక్షం నిలబడాలి, దళిత సామాజిక వర్గం పక్షం నిలబడాలి. అన్యాయంగా నిలబడమనట్లేదు, అవినీతి పరులకు సపోర్ట్ చేయమనట్లేదు, లేకపోతే దుర్మార్గులకు సపోర్ట్ చేయమనట్లేదు. దళిత జాతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ మంచి వాళ్ళకి, న్యాయబద్ధంగా కొట్లాడే వాళ్ళకి, చట్టబద్ధంగా కొట్లాడే వాళ్ళకి, ఈ సమాజంలో కొంత మేలు చేసే దళితులకు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది కాబట్టి, సో అట్లాంటి పరిస్థితులలో అడుగడుగున అత్యాచారాలు, అణచివేత, అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి, సో వాటన్నింటినీ ఇవాళ ఈయన కాలంలో, ఆయన పదవీ కాలంలో చాలా వరకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. తప్పకుండా జస్టిస్ గవాయ్ గారు మళ్ళా రెండవ దళితుడు దేశంలో ప్రధాన న్యాయమూర్తి కావడాన్ని దేశం, దళిత జాతి, యావత్ దళిత జాతి గర్వించదగ్గ విషయంగా D6 భావిస్తుంది. తప్పకుండా గర్వించదగ్గ స్థాయిలో ఆయన తీర్పులు ఉండాలని, ఈ దేశంలో ప్రజలందరికీ, అట్లాగే దళితులు ప్రత్యేకంగా దళితులకు ఆయన అండగా నిలబడాలని చెప్పేసి D6 భావిస్తుంది. ఈ ఛానల్ మనది, ఉద్యమ ఛానల్. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మీరు కామెంట్ కూడా చేయండి. దయచేసి ఇవి ఏం మర్చిపోవద్దు. అలాగే ఉద్యమానికి వీలైతే ఆర్థికంగా సహకారం అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.